స్టార్ట్ చేస్తున్నాము. మనకి నిన్న రోజు దట్ ఈస్ ఆగస్ట్ 21 ఈ రైతు నగరంలో చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంది. అక్కడ మనకి 2 బాయ్స్ 10th స్టాండర్డ్ చదువుతున్న 2 బాయ్స్ 14 years ఓల్డ్ పీపుల్ ఇద్దరు స్టూడెంట్స్ అరౌండ్ 1 o'clock స్కూల్ హాస్టల్ ప్రిమైసెస్ నుంచి వితౌట్ పర్మిషన్ బయటకు వెళ్ళిపోయారు. రిటర్న్ రావట్లేదు అని మనకి పోలీస్ స్టేషన్కి, మన నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్కి అరౌండ్ 9 o'clock ఈ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారం మనం వెంటనే 163/2026 FIR కింద రిజిస్టర్ చేసి మిస్సింగ్ బాయ్స్ కంప్లైంట్ అని రిజిస్టర్ చేసి వెంటనే ఎఫర్ట్స్ చేయడానికి స్టార్ట్ చేశాము. మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ 3 teams ఫామ్ చేయడం జరిగింది. అండర్ మన నంద్యాల తాలూక్ సిఐ గారు ఈశ్వరయ్య అండ్ తాలూక్ ఎస్ఐ గంగయ్య యాదవ్ అండ్ తాలూక్ ఎస్ఐ సురేష్, ముగ్గురు కింద 3 teams ఫామ్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఈ CCTVs చూడడానికి ఒక టీం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అండ్ మనకి మహానంది టెంపుల్ అలాంటి ప్రిమైసెస్ చెక్ చేయడానికి కూడా మనం టీమ్స్ పంపించడం జరిగింది. ఈ ఎఫర్ట్స్లో మనకి 9 o'clock రిజిస్టర్ అయిన FIRలో ఈ కోఆర్డినేటెడ్గా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ తీసుకున్నారు మన పోలీస్ వాళ్ళు. అలా తీసుకున్న తర్వాత CCTV ఫుటేజ్ అన్ని అనలైజ్ చేసి రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ ఎక్కారు అని మనకి నాము అది ఐడెంటిఫై చేసి ఆ ట్రైన్ కడప లిమిట్స్లో ఉంటుంది ఈ టైం అని మన కడప పోలీస్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కడపలో ఈ ట్రైన్ మనకి అక్కడ వచ్చినప్పుడు కడప పోలీస్ విత్ వాళ్ళు కోఆపరేషన్తో పాటు ఈ మిస్సింగ్ బాయ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఇష్యూ మనకి ఓవర్ నైట్లో ఒక 9 o'clock FIR రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే ఎఫర్ట్స్ స్టార్ట్ చేసి ఓవర్ నైట్లో ఈ 2 district పోలీసు కూడా మనం కోఆర్డినేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ కేసుని మనం సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసి బాయ్స్ని కూడా సేఫ్గా మళ్ళీ తీసుకొని ఈ స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ తీసుకున్న అందరికీ మన జిల్లా ఎస్పీ సార్ అప్రిసియేషన్ అనేది తెలియపడుతున్నారు. అండ్ వాళ్ళు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయడానికి కడప డిస్ట్రిక్ట్ పోలీస్కి కూడా మన ఎస్పీ సార్ అప్రిసియేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఎఫర్ట్స్లో మనకి చక్కగా పనిచేసిన మన నంద్యాల తాలూక్ సిఐ ఆర్ ఈశ్వరయ్య గారు, ఎస్ఐ గంగయ్య యాదవ్, ఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ చిన్నబి, సుబ్బారాజు, పోలీస్ కానిస్టేబుల్స్ మధుసూదన్ రెడ్డి, సిద్ధయ్య అందరికీ మా అప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఇది నుంచి పబ్లిక్ అందరికీ ఏం చెప్తున్నాము అంటే ఇలాంటి మిస్సింగ్ పీపుల్, మైనర్స్ ఆర్ బాయ్స్, గర్ల్స్ ఆర్ ఉమెన్ మిస్సింగ్ ఇలాంటి కంప్లైంట్ మనకి వస్తున్నప్పుడు నంద్యాల పోలీస్ వెంటనే అదికి రెస్పాండ్ అవుతున్నాము, ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాము. విత్ ద యూజ్ ఆఫ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మనకి CCTV 360 అని అంబిషియస్ ప్రాజెక్ట్ కూడా ఉంది CM సార్స్ విజన్ ప్రకారం. ఈ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడి ఇది వెంటనే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నలాగే మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. ప్రీవియస్గా చూసారు అంటే కూడా నంద్యాల లిమిట్స్లోనే ఒక 4 years మిస్సింగ్ గర్ల్ చైల్డ్ని డిటెక్ట్ చేసాము సక్సెస్ఫుల్గా. అండ్ ఒక 10-11 years ఇద్దరు బాయ్స్ మిస్సింగ్, ఆ కంప్లైంట్ని కూడా మనం వెంటనే హ్యాండిల్ చేసాము. అది ప్రకారం ఈ ఎఫర్ట్స్ని కూడా మనం కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా చేసి వస్తున్నాము. కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా వెనెవర్ ఏదైనా సమస్య ఏదైనా జరిగింది అంటే మీరు 112 కాల్ చేయవచ్చు. 112 కాల్కి మనం పోలీస్ రెస్పాన్స్ అనేది వెంటనే ఇస్తున్నాము అని అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలా ఏమి ఇష్యూస్ లేదు అండి. మైనర్ బాయ్స్ టెంపుల్ విజిట్ చేస్తాం, తిరుపతి విజిట్ చేస్తామని ఇద్దరు వెళ్ళిపోయారు. జస్ట్ బ్యాగ్ తీసుకొని ఫ్రెండ్స్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కాబట్టి అదర్ ఇష్యూస్ మేము మాట్లాడాము, అదర్ ఇష్యూస్ కూడా ఏమీ కనపడలేదు. మనం స్కూల్ స్టూడెంట్స్కి కూడా అడ్వైస్ చేస్తున్నాము, ఇలాంటి అడ్వెంచరస్గా ఏమీ ట్రై చేయొద్దు. మెట్ బి రిస్క్ అవుట్ సైడ్, అది వాళ్ళకి తెలీదు, మనమే కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. షార్ట్ నోటీస్ అందరూ వచ్చారు.